పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బజార్లో మున్సిపల్ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ లాబేటి బాలకృష్ణ ఆధ్వర్యంలో చేపల మాంసం దుకాణాల్లో తనిఖీలు చేపట్టి 10 కేజీల కుల్లీల మాంసం, 20 కేజీల పాడైన చేపలను స్వాధీనం చేసుకుని పాతిపెట్టారు. నిబంధనలు పాటించిన విక్రయదారులకు 10,000 జరిమానా విధించారు. పునర్వినియోగం కానీ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించి ఇకపై కుల్లీల మాంసం, చేపలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేజీ 800 గ్రాములమ్మా చెప్పాను కదా నీకు ముందే అంచనా అన్నారు 100 గ్రాములు అన్నారు అంటే కేజీ 800 అంటే మరి 200 గ్రాములు పోలీసు వెళ్ళిపోతాయి కదా. 2 కేజీలు 400 కదా. ప్లేట్ నీకు ఎప్పుడు చూడండి ఓకే అవుతుందా ఏంటి వీడియో అవుతుంది ఏదైనా ఒప్పుకుంటా సార్. తీరా గుమ్ముందా సరిపోద్దా? కొంచెమే కదా, సరిపోదు. మలుగునా సరే సరిపోద్ది. ఇది చేసి ఇలా చేసి తెనాలిలో అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ తెలుగు మహిళా నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి చిత్రాలు, దినపత్రికలను దహనం చేశారు. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడం దారుణమని విమర్శించారు. దేవతల రాజధాని అయిన అమరావతిని అవమానించడం మహిళల గౌరవాన్ని తక్కువ చేస్తోందని చెప్పారు. ఈ నిరసనలో టీడీపీ మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న చర్యలు తీసుకోవాలి తక్షణ. ప్రజలకు మంచి పాలన అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి గూడూరు శివరామప్రసాద్ తెలిపారు. మంగళవారం చీరాలలో జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి చాటి చెప్పే బాధ్యత కార్యకర్తలదని, ఈ సభ్యత్వాల ద్వారా రాజకీయ అవగాహన పెరిగి పార్టీ బలోపేతమవుతుందన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొనడం ఆశాజనకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కార్యక్రమం మరి ఎందుకు స్టార్ట్ చేసామంటే, జనసేన పార్టీ సిద్ధాంతాలు మరి పార్టీ జన సైనికులకి అండగా భరోసాగా ఉంటుందని మరి వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైతే క్రియాశీల కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారో వారికి విడతల వారీగా ఇవ్వడం జరిగింది. చివరిసారిగా మరి ఈరోజు మా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరి రియాజ్ గారు, వారికి రీసెంట్గా లిప్కాప్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా
పదవి వచ్చినందుకు వారి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆదేశానుసార ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం ఆల్రెడీ అందరికీ ఇవ్వడం జరిగింది. చివరిసారిగా ఎందుకంటే ప్రతి జన సైనికులకి ఇంటింటికి వెళ్ళి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం ఇవ్వమని చెప్పారు. ఆ రియాజ్ గారి పిలుపు మేరకు వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు మా వేటపాలెం మండలాధ్యక్షులు మార్కండేయులు గారు మాకెంతో సహాయ సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు అన్నదానంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే మా యూత్ నాయకులు ఎజ్జల అశోక్ కుమార్ గారు కానీ నేను కానీ మరి చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరి కార్యకర్తల్ని ఈ పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఇక్కడ మహిళలను కించపరిచిన వ్యాఖ్యలపై సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుప్పంలో తెలుగు మహిళలు బస్టాండ్ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. మహిళలపై చేసే దుశ్శబ్దాలకు మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నెల రోజుల సమ్మర్ క్యాంపు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచిందని ఆర్డీఓ శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు అన్నారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో జరిగిన ముగింపు సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్యాంపులో కరాటే, యోగా, డాన్స్, సైన్స్ ప్రయోగాలు, మ్యాజిక్ క్రాఫ్ట్ వంటి అంశాలతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. 200కు పైగా విద్యార్థుల భాగస్వామ్యం రాష్ట్రంలోని ఆదర్శమన్నారు. విజేతలకు బహుమతులు అందజేసిన ఈ కార్యక్రమంలో పలువురు గౌరవనీయులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ విజయవంతం కావడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ వాలంటీర్స్ అందరూ అది నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. యాక్చువల్ గా టీం అందరినీ ఇక్కడ వేదిక సభాపూర్వకంగా నేను ఒక్కసారి విష్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇమీడియట్ గా చెప్పాను తప్పకుండా వస్తానని. ఇంత మంచి యాక్టివిటీని అంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశారు. సో నేను మళ్ళీ అదే రిపీట్ చేయదలుచుకోలేదు. సో అంటే ఇక్కడ వాలంటీర్స్ అందరూ చాలా యంగ్స్టర్స్, వాళ్ళందరూ ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఇది మంచి యాక్టివిటీ టేకప్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్న ఈ టీం అందరికీ కూడా వన్స్ అగైన్ నా తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, కంగ్రాచులేషన్స్. ఇంతమంది సపోర్ట్ ఉంటేనే ఇంత మంచి యాక్టివిటీస్ ని చేయగలుగుతారు కదా. సో ఇంకా ఫర్దర్ గా నేను ఏ లెక్చర్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వచ్చినప్పుడు పేరెంట్స్ అంతా వాళ్ళ పిల్లలు యాజ్ ఎ పేరెంట్ నా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూడాలనుకుంటాం. సో ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ని మళ్ళీ మళ్ళీ టేకప్ చేయాలి, అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని తీసుకుని ఇది మంచి యాక్టివిటీ టేకప్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్. పాయకరావుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మల్లపరెడ్డి రామకుమార్తె
కుమారి ఆధ్వర్యంలో సాక్షి మీడియా వ్యాఖ్యలను ఖండిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవాది మంగాదేవి, నారపరెడ్డి పద్మ, బోధికాలం సర్పంచ్ మున్నీషా తదితరులు పాల్గొన్నారు. రాజధానిలో నివసించే మహిళలను అవమానించడం హేయమని, మీడియా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సాక్షి ఛానల్, పేపర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సాక్షి పత్రికలను దహనం చేశారు. లైవ్ ద్వారా శాటిలైట్ ఛానల్ ద్వారా వచ్చిన ఒక డిబేట్ లో భాగంగాని ఆడవాళ్ళందరినీ, అలాగే అమరావతి ఆడవాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా రేషియల్గా, సెక్స్ వర్కర్లుగా మాట్లాడడం జరిగింది. దీనికి ఆ మాట వినగానే ఆడవాళ్ళందరూ కూడా గుండెలు రగిలిపోయాయండి. ఎందుకంటే ఎంత ఇలాంటి మాటలు కూడా పడాల్సి వచ్చింది. ఆడవాళ్ళు, అమరావతి ఆడవాళ్ళు ఏం చేశారండి? భూములు ఇచ్చారు. అలాంటి దేవతలు మా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని దేవతలతో పోల్స్తే, ఈ సాక్షి మీడియా వాళ్ళు అయితే సెక్స్ వర్కర్లుగా, అలాగే ఇంత దారుణంగా మాట్లాడని కూడా మా గురించి ఇలాగ విధంగా మాట్లాడతారని ఈ పత్రికా శాటిలైట్ న్యూస్ ఛానల్ ద్వారా, సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడతారని మేము అసలు ఊహించలేదండి. అందరూ కూడా ఒక షాక్ కి లోనయ్యామండి. ఎందుకంటే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి ఒక పుణ్య ప్లేస్ అయితే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకంటే అక్కడే పుట్ట అక్కడ ఉన్న రైతుల మీద, వాళ్ళ మీద కూడా చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వల్ల మా అందరికి, మహిళా జనానికి అందరికీ కూడా చాలా బాధాకరంగా అనిపించింది. మీరు ఈ సాక్షి పేపర్ క్యాన్సిల్ చేయకపోతే, రద్దు చేయకపోతే, అలాగే సాక్షి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకపోతే, వాళ్ళు తీసేయకపోతే, మేము అందరం మహిళలందరం కలిపి రేపు అమరావతిలో మీ సాక్షి పేపర్ యాజమాన్యంపై మేము గోకుమ్మడిగా దాడి చేయడం మాత్రం ఖాయం. ఈ మహిళల ర్యాలీ పెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలోని మహిళల గురించి వెనకాల డైరెక్షన్ తోటే జర్నలిస్టులు మమ్మల్ని, మహిళలందరినీ కూడా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. మహిళలంటే అతనికి ఎంతో లోకుగా ఉంది. జర్నలిస్ట్ని ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఉన్న వాళ్ళని కూడా, ఇద్దరిని కృష్ణరాజు గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. మేమందరం కూడా, మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. ఈ మీడియాతో మాట్లాడిన అందరూ మహిళలందరి తరఫున కూడా మాకు రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. బాపట్లలో జూన్ 10న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సభ్యులు పూలమాలలతో నివాళులర్పించారు. చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన గోపాలకృష్ణయ్య సేవలు చరిత్రలో చిరస్మరణీయమని ఫోరం సభ్యులు పేర్కొన్నారు. బాపట్ల ప్రాంతానికి చెందిన మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసి భావితరాలకు స్ఫూర్తి ఇవ్వడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ సీతా భవానీ, ఫోరం సభ్యులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు మనకి చీరాల పేరాల ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన ఇక్కడే మన బాపట్లో తహసీల్దార్ ఆఫీసులో అప్పట్లో పనిచేస్తున్నటువంటి వారు. కృష్ణా జిల్లాలో జన్మించారు. 1882లో ఆయన జన్మించారు కృష్ణా జిల్లాలో. 1928లో ఆయన పరమపదించారు. ఆయన ఒక దేశ నాయకుడే కాకుండా గొప్ప వక్త, గొప్ప కవి, అట్లాగే పత్తి నడిపిన మహానుభావుడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన బాపట్లకి ఏదో విధంగా సంబంధం ఉంటే గొప్ప వ్యక్తుల వాళ్ళని స్మరించుకునే విధంగా మరి ఫోరం ఫర్ బెటర్ బాపట్ల తరఫున సాయిబాబు గారు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాబోయే తరాలకి వారి యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇట్లా వారి వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల నిర్వహిస్తున్నందుకు మనమందరూ కూడా సాయిబాబు గారిని, ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంస్థని అభినందించాల్సినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ తరం వారు కూడా దేశానికి, సమాజానికి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన వ్యాఖ్యలు దారుణమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు తీవ్రంగా ఖండించారు. 1950 నుంచే అమరావతిని రాజధానిగా పేర్కొనాలని పెద్దలు నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తూ అన్ని వర్గాల ప్రజలు నివసించే పవిత్రమైన ప్రాంతాన్ని అవమానించడాన్ని ఒప్పుకోలేమన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గుర్రం ద్వారకా శ్రీను, పొన్నూరు శశి కార్యకర్తలు పాల్గొన్నారు. దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని ఒక విలేకరి జర్నలిస్టు కృష్ణరాజు మాట్లాడటం, దాన్ని ఖండించకుండా ఉండటం శ్రీనివాసరావు అతను, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇది చాలా దౌర్భాగ్యం. దాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మా వ్యక్తిగతంగా తరఫున ఖండిస్తున్నాం. ఇది ముఖ్యంగా
గుర్తుపెట్టుకోవాలి మా ప్రాంత నాయకులందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి మధ్య భాగంలో ఉంటుందని ఎప్పటి నుంచో గుంటూరు విజయవాడ మధ్యలో 1953 52 రాజధాని కావాలన్నారు. ఇది మొత్తానికి మధ్య ఉంటుందని అమరావతిని పెట్టడం నిర్ణయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ప్రభుత్వం. దాని మీద 2019, 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఇక్కడికి ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని చెప్తూ ఇక్కడ దీన్ని టార్గెట్ చేయడం, అమరావతిని టార్గెట్ చేసి ఇక్కడ రాజధాని ఉండకూడదంటాం, కర్నూలు విశాఖపట్నం 3 రాజధానులు అంటాం, తర్వాత దీన్ని శ్మశానం అంటాం. ఇవన్నీ కూడా వైసీపీ చేసిన శుద్ధ తప్పులు. ఈ దాని పర్యవసానమే ఇంత ఘోరంగా ఓడిపోవాలి. ఇంత ఘోరంగా ఇప్పుడు ఓడిపోవాలి. ఏ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఓడిపోవాలి. రెండోది ఇలాంటి మాటలు, శ్మశానం అనేది, వేసవి రాజధాని అనేది మాటలు ఇది చాలా శుద్ధ తప్పు అని చెప్పి మనం ఖండిస్తూ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. సెక్స్ వర్కర్స్ అనేది ఎక్కడో ఒకసారి నేను చదివాను. కొన్ని 2 రాష్ట్రాల మీద ఇస్తా, ఏపీలోనే కొంత ఇచ్చాడు. అంతేగాని స్పెసిఫిక్ గా విజయవాడకు, గుంటూరుకు, అమరావతిలో ఎక్కడ రాయాలన్నారు. మానవ స్వభావం ప్రపంచం మొత్తం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి స్వభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. అది అన్ని దేశాల్లో ఉంటాయి, అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఒకసారి ఎక్కువ తక్కువ, అది ఒకటి పక్కన పెడితే. రెండోది నేను చెప్పేది, మన ప్రాంత నాయకులు కూడా, వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, ఏ పార్టీ అవ్వచ్చు, వైసీపీ కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మేము ప్రజాప్రతినిధి చేశాం, కాంగ్రెస్ లో కూడా పరిపాలన చేసింది. మనం ఇక్కడి నుంచి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండల పరిషత్ ఆవరణలో జూన్ 10న యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఎంపీడీఓ శ్యామల కుమారి, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగాసనాల ప్రాముఖ్యతను తెలియజేశారు. నిత్యం యోగా చేయడం వల్ల శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి దూరమవుతుందని వివరించారు. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి నినాదంతో ర్యాలీ నిర్వహించారు. పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిదీ చెప్పండి. ప్రతిదీ మీరే అంత చేసి చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయం వద్ద సాక్షి ఛానల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మనోజ్ రెడ్డిల నాయకత్వంలో భారీ ఆందోళన చేపట్టారు. సాక్షి కార్యాలయ బోర్డును తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ గుంపు ముట్టడిలో కూటమి మహిళల చేతులకు గాయాలు కాగా రక్తస్రావంతో ప్రాథమిక చికిత్స అందించాల్సి వచ్చింది. అనంతరం ఎమ్మెల్యేలు వీడాతో మాట్లాడుతూ సాక్షి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లుగా విధ్వంస పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద కంటే కూడా రాక్షస పాలన మీదే ధ్యేయంగా పెట్టుకుని 5 ఏళ్లు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ 5 ఏళ్ల కాలం గడిస్తే ఈరోజు అద్భుతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా రాబోతుందనే దానికి సంతోషించడం మానేసి ఈవేళ అమరావతి మీద విషం కక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? సాక్షిలో ఒక సీనియర్ జర్నలిజం అంటే ప్రజల్ని, ప్రజా హక్కుల్ని, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టే వాళ్ళు పూర్తి ఎస్టేట్ అని చెప్తుంటారు. ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళకి కడుపు కాలుతున్నప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా కూడా వార్తలు నిర్భయంగా రాసే పత్రికలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎంతో సోషల్ మీడియా కూడా పనిచేస్తుంది. ఈవేళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత వహించి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తంలో వాళ్ళ టాప్ 5లో వాళ్ళ ఒక భాగంగా ఉండి నడిపిస్తున్న తరుణంలో ఈ యొక్క జర్నలిజం ముసుగు వేసుకుని ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక దొంగ వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఆ యొక్క అమరావతి
వేశ్యల ప్రదేశం అనడం అనేది చాలా భయంకరమైనటువంటి మాట. అది ఎంత భయంకరమైన మాట అంటే అమరావతిలో సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారు కూడా అమరావతిలో ఉన్నారు. అలాగే క్రైస్తవుల ఆరాధ్య దైవంగా పిలిచే దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి అక్కడ మేరీమాత అమ్మవారు కూడా ఉన్నారు. అలాగే అమరలింగేశ్వర స్వామి సహిత శ్రీ బాలా చాముండేశ్వరి దేవి కూడా అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు. అలాంటి ప్రదేశం, అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు తిరిగినటువంటి ప్రదేశం, బౌద్ధ రామాలు ఎన్నో అక్కడ ఉండి అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. అలాంటి అమరావతిలో వేశ్యల ప్రదేశం. అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెనుగొండ పట్టణంలో మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు. 3 రోజుల క్రితం సాక్షి మీడియాలో రాజధాని మహిళలపై చేసిన చౌకబారు వ్యాఖ్యలపై మహిళలు మండిపడ్డారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సాక్షి పత్రికలను దహనం చేశారు. జగన్ తల్లి చెల్లి విలువలను తెలియక తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తూ ఆయన మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల్ని కించపరిచిన దుర్మార్గురాలా, భారతీ రెడ్డి గారు వెంటనే అమరావతి 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 కోట్ల మంది ఆంధ్రుల మానస పుత్రిక, కోట్ల మంది ఆంధ్రుల మానస పుత్రిక మహిళల్ని కించపరిచిన దుర్మార్గులారా, భారతీ రెడ్డి గారు వెంటనే, భారతీ రెడ్డి గారు వెంటనే అమరావతి 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 కోట్ల మంది ఆంధ్రుల మానస పుత్రిక, కోట్ల మంది ఆంధ్రుల మానస పుత్రిక అమరావతి అమరావతి సాక్షి ఛానల్ వెంటనే మహిళల పట్ల కించపరిచే మాట మూర్ఖులారా, ఖబర్దార్ ఖబర్దార్, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడే మూర్ఖులారా, ఖబర్దార్ ఖబర్దార్, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడే మూర్ఖులారా. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. గండు నరసమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశారు. ఆమె కుమారుడు రాజేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగి ఆసుపత్రి నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించి 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేందర్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరు ఏడవకుండా ఏమైంది? పొడిచి చంపిండ్రు. ఎవరు ఓడిసిరు? ఎవరిని ఓడిసిరు? వాళ్ళు చూసినాను సార్, వచ్చిందంటే ఇప్పుడు ఎవరెవరు అంటే ఎవరిని ఓడిసిరు? నా పెళ్ళాన్ని చంపిండ్రు. ముందు నా పెళ్ళం తాని కొడుకుని లేపుతాని చంపిండ్రు. చంపినాక నా కొడుకుని ఎక్కడ దొరికి దగ్గర ఓడిసిండ్రు. ఈడ ఓడిసిండ్రు, ఈ ఈపులో ఓడిసిండ్రు. అంత రక్తం మొత్తం ఇక పొడిచినాక ఓసి తప్పిండు. ఓసి తప్పి కూడా పొడిచినోడిని కునం పట్టుకున్నాం. ఎంతమంది వచ్చారు? ఈ 2 అయితే చెప్పే, ఇంకోసారి వచ్చిండు. ఇక సత్యమూల అందులో ఫోన్ ఇస్తలేరట పోలీసు వాళ్ళు. ఎంతమంది వచ్చినట్టు ఆదిలాబాద్ జిల్లాలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచేస్తామని డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పలు చోట్ల అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ షేక్ సలీం అలియాస్ కాంచి సలీంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. సలీంపై కిడ్నాప్, ఎక్స్టోర్షన్, బెదిరింపులు, సోషల్ మీడియా ద్వారా భయభ్రాంతులు కలిగించే కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో సలీంతో పాటు మజ్ను, సమీర్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రౌడీయిజాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తామని పోలీసులు తెలిపారు. రాజు
అలియాస్ బాలు, ఇతను క్రాంతినగర్ ఆదిలాబాద్, నవ్యట్ ఇందిరమ్మ కాలనీ ఆదిలాబాద్. అతడు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే గత కొన్ని నెలల క్రితం ఇతడు ముజ్జు అనే ఒక వ్యక్తి దగ్గర 25,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. అప్పుగా తీసుకున్నందుకు 25,000కు డైలీ 2,500 ఇంట్రెస్ట్ అట. అంటే ఇది ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అతడు ముజ్జు ఇవ్వడం జరిగింది. అతడు కొంత పీరియడ్ వరకు డైలీ 2,500 ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదట. దానితోటి ఈ ముజ్జు, సమీర్, రౌడీ షీటర్ సలీం అలియాస్ కైంచి సలీం, ఇతని బంగారు కూడా, వీళ్ళ ముగ్గురు ఈ మోత్కుల్వార్ రాజు ఇంటికి వచ్చి ఇంటి ముందర ఉండగా అతన్ని బెదిరించి నువ్వు తీసుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ కడతలేవు, అప్పు కూడా చెల్లిస్తలేవు అని చెప్పి అతన్ని బాగా బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి అతని దగ్గర బలవంతంగా 2,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వీళ్ళు కారులో రావడం జరిగింది. అంటే ఒక రౌడీ షీటర్ అయి ఉండి అతడు ఒక ఇన్నోవా వెహికల్లో ఈ ముజ్జును తర్వాత సమీర్ను తీసుకుని వచ్చి బాధితుడైన రాజు అలియాస్ బాలును బెదిరించి డబ్బులు గుంజుకోవడం జరిగింది. దీంతో రూరల్ బిఎస్లో క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 308 క్లాస్ 5 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో నిన్న వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఇన్నోవా వెహికల్ తర్వాత 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కైంచి సలీం అనే వ్యక్తిని ఇంతకుముందు ఆర్మ్స్ యాక్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం ఆదిలాబాద్ రూరల్ పిఎస్లో మోత్కుల్వార్ రాజు అలియాస్ బాలు, ఇతను క్రాంతినగర్ ఆదిలాబాద్, నవ్యట్ ఇందిరమ్మ కాలనీ ఆదిలాబాద్. అతడు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే గత కొన్ని నెలల క్రితం ఇతడు ముజ్జు అనే ఒక వ్యక్తి దగ్గర 25,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.